డైలీ కరెంట్ అఫైర్స్ కేఎస్ఎన్కేఎస్కి స్వాగతం. 11 మే 2026కి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు చూద్దాం. మన కరెంట్ అఫైర్స్కి ఏవైతే పనికి వస్తాయో దాన్ని మాత్రమే నేను ముందుగా చెప్తున్నాను. మిగతా వాటి అవసరం లేదనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజుగా పనికొచ్చే జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర క్రీడా అంశాలు నేను ముఖ్యంగా ప్రస్తావిస్తున్నాను. మనకు కరెంట్ అఫైర్స్ అదే మాదిరిగా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పనికి వస్తాయో అలాంటి వాటిని మాత్రమే నేను చాలా సెలెక్టివ్గా మీకు అందించడం జరుగుతుంది. దయచేసి మీరు దీన్ని ఇష్టపడినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరన్నా గ్రూప్ 2, గ్రూప్ 1 కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కోర్టు కానీ, డిఎస్సి కానీ, సచివాలయం కానీ దేనికైనా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు దీన్ని మీరు షేర్ చేయగలిగితే వాళ్ళు కూడా ఎంతో కొంత లాభపడతారు, చదువుకోగలుగుతారు అని నా ఉద్దేశం. దయచేసి దీన్ని షేర్ చేయగలరు. పోతే ఈరోజు ఏ విషయాలపై మనం శ్రద్ధగా చూడాల్సి వస్తుంది. తమిళ సీఎంగా విజయ్ ప్రయాణం, చెన్నైలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం. ఇందులో తిరుచి ఈస్ట్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు విజయ్ గారు. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండవది, నేడు సోమనాథ్ ఆలయంపై ఎయిర్ షో. గిర్ సోమనాథ్, గుజరాత్లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయంపై భారత వైమానిక దళం సోమవారం సూర్యకిరణ్ ఏరోబ్యాటిక్ టీమ్ ఎయిర్ షో చేపట్టనుంది. 15 నిమిషాల పాటు కొనసాగే ఈ షోలో MK-132 విమానాలతో పైలట్లు ఒళ్ళు గగురు పొడిచే విన్యాసాలను ప్రదర్శిస్తారు. గగనతలంలో కాషాయము, తెలుపు, పచ్చని రంగులతో కూడిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. చేతక్ హెలికాప్టర్తో ఆలయంపై పూలవాన కురిపిస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలకు సోమవారం ప్రధాని మోదీ హాజరు కానున్నారు. సోమవారం అనగా 12వ తేదీ. అదే మాదిరిగానే 10వ తేదీ అమెరికా ఇరాన్లపై 14 సూత్రాల ప్రతిపాదనపై చర్చలకు సిద్ధంగా లేనని ఇరాన్ చెప్పిన సమయాన ఈరోజు పేపర్లో వచ్చిన న్యూస్, ఇరాన్ అంగీకారం. డ్రోన్ దాడితో ఖతార్ జలాల్లో నౌకకు నిప్పు పెట్టడం వల్ల ఇరాన్ అంగీకరించింది. అమెరికా అందజేసిన 14 సూత్రాల ప్రతిపాదనపై చర్చలకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం పాకిస్తాన్కు ప్రతినిధులను పంపించేందుకు అంగీకరించింది. ఈ మేరకు మధ్యవర్తిగా ఉన్న పాక్కు సమాచారం పంపినట్లు ఇరాన్ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా హిమంత్ బిశ్వ శర్మను గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఆదివారం ఆహ్వానించారు. దీంతో రాష్ట్రంలో వరుసగా 3వసారి అధికారంలోకి రావడానికి ఎన్డీఏకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు అస్సాం 2 సార్లు అస్సాంలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. దీంతో 3వసారి హ్యాట్రిక్ కొట్టినట్టుగా మనకు తెలుస్తోంది. హిమంత బిశ్వ శర్మను గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఆహ్వానించినట్లుగా మనకు తెలుస్తుంది. అదే మాదిరిగానే ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నీలో భారత్ మహిళల జట్టుకు స్వర్ణం. 5 ఏళ్ల నిరీక్షణకు భారత మహిళల ఆర్చరీ జట్టు తెరదించింది. ఆదివారం ముగిసిన వరల్డ్ కప్ స్టేజ్ 2 టోర్నీలో మహిళల టీం రికార్డు విభాగంలో టీమిండియా భారత్ జట్టు స్వర్ణ పతాకాన్ని సొంతం చేసుకుంది. దీనివల్ల ఇప్పటికే 5 ఏళ్ల తర్వాత మన భారత్ జట్టు స్వర్ణాన్ని గెలుచుకున్నట్లుగా భావించవచ్చు. ఇది మనకు చాలా క్రీడా వార్తల్లో ఇది మనకు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వెలుగులోకి 15వ శతాబ్దం నాటి సతీ వీరగల్లు. వైఎస్ఆర్ కడప జిల్లాలో బయలుపడిన విజయనగర కాలం నాటి శిల్పం. కడప రాజంపేట సర్కిల్ వైఎస్ఆర్ విగ్రహం నుంచి
కిలోమీటర్ దూరంలోని బుడ్డాయపల్లె పొలాల్లో 15వ శతాబ్దం నాటి సతీ వీరగల్లు శిల్పం వెలుగులోకి వచ్చినట్టు రచయిత చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. సిద్ధవట్టం ఎల్లారెడ్డి, మిడుతూరు వెన్నపూస ఓబుల్రెడ్డి అందించిన సమాచారంతో పరిశోధన చేసిన ఆయన ఈ ప్రాంతం పూర్వం ఒక వ్యూహాత్మక మార్గమని, ఇక్కడ జరిగిన స్థానిక ఘర్షణలో మరణించిన వీరుని స్మృత్యర్థం దీన్ని ప్రతిష్ఠించారని వివరించారు. ఇది మనకు ప్రాంతీయ దానిలో ప్రాంతీయ కరెంట్ అఫైర్స్తో పనికి వస్తుంది. ఏడాది పాటు బంగారాన్ని కొనొద్దు అని బీజేపీ నేత అయినటువంటి నరేంద్ర మోడీ గారు వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన విపత్తు నెలకొంది, అందరూ పొదుపుగా వాడుకోవాలి. అదే మాదిరిగానే ఈవీ వెహికల్స్ని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. సోమనాథ్ సంస్కృతి సన్నదానం. గుజరాత్లో ఉన్నటువంటి ఈ సోమనాథ్ ఆలయానికి 11వ తేదీ అనగా ఈరోజు సోమనాథ్ ఆలయానికి మన నరేంద్ర మోడీ వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. గుకేష్కు 6వ స్థానం. సూపర్ ర్యాపిడ్ బ్రిడ్జ్ చెస్ టోర్నమెంట్కు ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ 6వ స్థానంలో ముగించాడు. 4 గేమ్లలో ఓడి 3 డ్రా చేసుకుని 2 విజయాలు సాధించాడు. చివరి రాజు వెస్లీసో, వీమన్, రూడాలపై గుకేష్ నెగ్గాడు. దీంతో మొత్తం ర్యాపిడ్ బ్రిడ్జ్ కలిపి 17 పాయింట్లతో 6వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో హన్స్ నీమన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. అమెరికాకే చెందిన ఫాబియానో కరువానా, వెస్లీసో వరుసగా 2-3 స్థానాల్లో నిలిచారు. మన గుకేష్ గారికి 6వ స్థానం దక్కింది. ఆర్చరీ ప్రపంచ కప్లో దీపికా బృందానికి స్వర్ణం, భారత్ బంగారు గురి. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2లో భారత మహిళల రిజర్వ్ జట్టు సంచలనం సృష్టించింది. దీపికా కుమారి సారథ్యంలోని భారత జట్టు స్వర్ణ పథకంతో అదరగొట్టిందని మనకు ఈ విధంగా తెలుస్తోంది. ఆసియా అండర్-15 బాక్సింగ్లో భారత్ హవా. ఆసియా అండర్-15 బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. ఆదివారం 6 బాక్సర్లు ఫైనల్ చేరగా 7 కాంస్య పథకాలు సాధించారు. బాలర విభాగంలో యష్ కుమార్, వసంత్ అశోక్, సమీర్ బోరా, సుదర్శన్ వాసుదేవ్, మొహమ్మద్ యాసీర్, రోనక్ పరాగ్ టైటిల్ పోరుకు అర్హత సాధించారు. షూటింగ్లో భారత్కు కాంస్యం అని చూపిస్తున్నారు. ISSF షాట్గన్ ప్రపంచ కప్లో భారత్కు కాంస్య పథకం లభించింది. కజకిస్తాన్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం ట్రాప్ మిక్స్డ్ టీం విభాగంలో నీరు థండా, వివాన్ కపూర్ జోడీ మెరిసింది. ఫైనల్లో 3వ స్థానంలో నిలిచిన నీరు నివాన్ జోడీకి కాంస్యం దక్కింది. కున్యాంగ్, వాన్ ల్యూ స్వర్ణం, సిల్వానా స్టాంకో, మ్యారో ఫిలిప్స్ దక్కించుకున్నారు. పెద్ద పులుల సంరక్షణపై వర్క్షాప్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఆధ్వర్యంలో పెద్ద పులుల సంరక్షణ అంశంపై హైదరాబాద్లో ఈ నెల 11-12 తేదీలో వర్క్షాప్ నిర్వహించనున్నారు. దీనికి రష్యా, ఫ్రాన్స్, శ్రీలంక, థాయిలాండ్, బంగ్లాదేశ్, టర్కీ దేశాల ప్రతినిధులతో పాటు హైదరాబాద్లో ఆయా దేశాల దౌత్య ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్గా మనం పరిగణించవచ్చు. తీర భద్రతా సేవల్లోకి ఆచల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక ఆచల్ తీర ప్రాంత రక్షణ సేవల్లో చేరిందని కోస్ట్ గార్డ్, నేవీ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ నౌక గోవాలో జలప్రవేశం చేసింది. రక్షణ, నిఘా, యాంటీ స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలకు సమర్థంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డైరెక్టర్ జనరల్ అనబరసు, ICG టి శశికుమార్ పాల్గొన్నట్టు వెల్లడించాయి. ట్రినిడాడ్తో భారత్ 8 ఒప్పందాలు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత్ 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కరీబియన్ దేశంలో శనివారాల్లో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పర్యటించారు. ఆయన ట్రినిడాడ్ ప్రధాని కమలా పెరసాన్తో భేటీ అయ్యారు. పర్యాటకం, ఆరోగ్యం, ఆయుర్వేదం తదితర రంగాల్లో 2 దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. హంటా వైరస్ నౌకలోని భారతీయులు నెదర్లాండ్కు. చాలా రోజుల నుండి మనకు వేధిస్తున్నటువంటి హంటా వైరస్ అనే వైరస్ను
మన భారతీయులు నెదర్లాండ్ భారత్కు వచ్చినటువంటి వారిని తిరిగి భారత్కు పంపించినట్లుగా తెలుస్తుంది. హంటా వైరస్ కలకలానికి కేంద్ర బిందువు అయిన క్రూజ్ నౌక నుండి హోండియస్ నుంచి ప్రయాణికులను వారి స్వదేశాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమాఫ్రికాలోని టెనరీఫ్ ద్వీపం వద్ద నిలిచిన ఈ నౌక నుంచి ప్రయాణికులను ముందుకు చిన్న పడవల్లో తరలిస్తున్నారు. అనంతరం అక్కడ నుండి విమానాల్లో వారి దేశాలకు పంపనున్నారు. హోండియస్ నౌకలో, ఆ నౌక పేరు హోండియస్ నౌకలో ఉన్న 140 మందిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్పష్టం చేసింది. ముప్పు తక్కువగానే ఉంటుందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ మరోమారు పునరుద్ఘాటించారు. టెఫరీస్ నుంచి మాద్రిడ్కు 14 మంది స్పెయిన్ భారత జాతీయులను తరలిస్తున్న విమానం ఆదివారం బయలుదేరింది. అక్కడి నుంచి వారిని సైనిక ఆసుపత్రికి తరలించి క్వారంటైన్లో ఉంచున్నట్లు స్పెయిన్ అధికారులు తెలిపారు. ఇది ఈరోజు మనం చదువుకున్నటువంటి 11 మే 2026 తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి కోసం ఈ ఛానల్ను షేర్ చేసి వాళ్ళని చైతన్యవంతులను చేయండి. అదే విధంగా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ.